నమస్తే మిత్రులారా, నేను అడ్వకేట్ చవాన్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఒక ప్రాపర్టీ కొనుగోలు చేయాలని తమ బంధువు, తనకు తెలిసిన వ్యక్తి అని చెప్పి కొంత డబ్బుని అడ్వాన్స్గా చెల్లించినాడు. అడ్వాన్స్గా చెల్లించిన తర్వాత అతను అగ్రిమెంట్ ఆఫ్ సేల్ కూడా రాసుకోలేడు. ఎందుకనంటే తనకు బాగా తెలిసిన వ్యక్తి అని చెప్పి రాసుకోలేదు. మొదటి వాయిదా చెల్లించినప్పుడు చెప్పొచ్చాడు రిజిస్ట్రేషన్ అప్పుడు మిగతా డబ్బులు చెల్లిస్తానని. కానీ ఈ కొనుక్కునే వ్యక్తికి కొంత వెసులుబాటు అయిన తర్వాత మరికొంత డబ్బును తీసుకొచ్చి అతనికి ఇచ్చాడు. అయితే అమ్మే వ్యక్తి ఏం చేసినాడంటే తెలివిగా, మిగతా ఇంకా డబ్బులు నువ్వు ఇచ్చేది ఉంది కదా, ఆ డబ్బులకు గాను ఈ పేపర్ మీద సంతకాలు చేసిపోమని చెప్పి ఈ కొనే వ్యక్తి యొక్క సంతకము, అలాగే ఇతనితో పాటు వెళ్ళిన ఇతని యొక్క తల్లి యొక్క సంతకాన్ని కూడా తీసుకున్నాడు. అది 100 రూపీస్ బాండ్ పేపరు, కంప్లీట్ వైట్ పేపరు, ఏమీ రాయలేదు ఆ పేపర్ మీద, సంతకాలు తీసుకున్నాడు. అయితే